ఫ్రెండ్స్, ఇది Xiaomi Civi 2 కొత్త ఫోన్ ఇండియాలో లాంచ్ అవ్వలేదు. ఇది గ్లోబల్గా లాంచ్ అయింది. ప్రైస్ 28,000 రూపాయల దాకా ఉంటుంది. ఇది చైనీస్ యూనిట్. ఇది కొద్దిగా స్పెషల్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఇది స్పెషల్ ఎక్కడ అంటే నాచ్. ఈ నాచ్ చూడొచ్చు. మీకు మనకి ఏదైతే యాపిల్ ఐఫోన్ 14 Pro మ్యాక్స్లో నాచ్ చూసాం మనం, డైనమిక్ ఐలాండ్ అని వాళ్ళు పేరు పెట్టారు. దానికి చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు, అందుకే దానికి డైనమిక్ ఐలాండ్ అని పెట్టారు. కాకపోతే ఈ డిజైన్ మాత్రం సేమ్ ఐఫోన్ 14 Pro మ్యాక్స్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఈ నాచ్కి ఆ ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేయలేదు. ఈ డైనమిక్ ఐలాండ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవైతే నాచ్కి అయితే వీళ్ళు యాడ్ చేయలేదు. సో ఈ నాచ్ను మనం యూజ్ చేయడానికి కూడా కుదరదు. జస్ట్ ఇది ఏంటంటే దీనిలో ఫ్రంట్ 2 కెమెరాస్ తీసుకొని వచ్చారు. అది కూడా మంచి మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి ఫ్రంట్. అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి పెట్టారు, మధ్యలో గ్యాప్ వదిలేశారు. డైనమిక్ ఐలాండ్ డిజైన్ అయితే ఇక్కడ తీసుకొని వచ్చారు, నాచ్ డిజైన్ అయితే. అండ్ దీనికి వీళ్ళు ఫీచర్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుండేది. కాకపోతే ఫీచర్స్ యాడ్ చేస్తే ఏమైందంటే యాపిల్ సేమ్ కాపీ అయినట్టయితే ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళు మోస్ట్లీ అది తీసేసినట్టున్నారు. డైనమిక్ స్పాట్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుతుంది. ఆ యాప్ యూజ్ చేసి మనం ఈ డైనమిక్ ఐలాండ్ ఫీచర్స్ అయితే తీసుకురావచ్చు. మీరు మ్యూజిక్ ప్లేయర్ మినిమైజ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది, అట్లాంటివి తీసుకురావచ్చు. కాకపోతే అది అంత యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. డైనమిక్ స్పాట్ యాప్, ఆండ్రాయిడ్ యాప్, అదైతే అంత యాక్యురేట్ వర్క్ అవ్వట్లేదు మేము చెక్ చేసినప్పుడు అయితే. సో ఇది మెయిన్ హైలైట్. సో ల్యాగ్ లేకుండా ఫస్ట్ హైలైటే చెప్పేసి దీనిలో మీకు మెయిన్ హైలైట్ అయితే అది ఈ ఫోన్లో. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వాళ్ళు అక్కడ పెట్టింది 28,000 రూపాయల పెట్టారు. ఇండియాకి తీసుకొని వస్తే ఈ ఫోన్ 30,000 దగ్గర తీసుకొని రావచ్చు. అండ్ ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డీ AMOLED స్క్రీన్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. HDR10 సపోర్ట్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫోన్ నేను కూడా యూజ్ చేయడం స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ తోటి ఇండియాలో. అండ్ ఇది బేస్ మోడల్ 8GB RAM 128GBతో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 20 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ 2 కెమెరాస్ ఉంటాయి. 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 32 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫోన్ ఇండియాకి వస్తుందా అంటే నేను చెప్పలేను ఇండియాకి వస్తుందో రాదు. కాకపోతే ఈ ఫోన్ కొద్దిగా డిజైన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, అందుకే దీన్ని నేను తెప్పించాను. ఈ డిజైన్ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్స్ ఏమైనా ఉంటాయేమో. ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ డైనమిక్ ఐలాండ్ లాగా కనిపించింది ఇది, కానీ అంత ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఏమీ లేవు. ఈ ఫోన్ బాక్స్ చూడాలనుకుంటే బాక్స్ అయితే మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్స్ కూడా అనవసరం, ఎందుకంటే ఇది మనకి ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకున్నాం. ఇండియాకి వస్తే మాత్రం కంప్లీట్గా అప్పుడు మళ్ళీ అన్బాక్సింగ్ అన్నీ అప్పుడు మళ్ళీ వస్తాయి మనకి. ఇప్పుడు కావాలంటే మీకు కంటెంట్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఇలా మెయిన్ హైలైట్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ఇవి మేము చెక్ చేసినప్పుడు అంత నాకైతే అట్రాక్టివ్ అయితే అనిపించలేదు. 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కానీ, 32 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కానీ కొద్దిగా బ్యూటీ యాడ్ చేసినట్టు వస్తున్నాయి. బ్యూటీ మొత్తం ఆఫ్ చేసినా కానీ కొద్దిగా ఫేస్కి బ్యూటీ యాడ్ చేసినట్టు వస్తూ కనిపిస్తున్నాయి. కొన్ని శాంపుల్స్ కూడా ఎక్కువ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. నాకైతే అంత బాగా అయితే అనిపించలేదు ఫ్రంట్ కెమెరాస్ అయితే. కొద్దిగా ఇంకా బెటర్ చేయొచ్చు. కెమెరా సెన్సార్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే వీళ్ళు ఏదైతే ప్రాసెసింగ్ ఉందో ప్రాసెసింగ్ అంత పర్ఫెక్ట్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా ఇంకో మైనస్ ఏంటంటే ఇది మెయిన్ ఫోకస్ వీళ్ళు ఫ్రంట్ కెమెరా మీద చేస్తారు, కాకపోతే ఫ్రంట్ మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు. 1080p 60fps మాక్సిమం రికార్డ్ చేయొచ్చు, 4K అయితే లేదు. బ్యాక్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీనిలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అటువంటివి అయితే ఏమి లేవు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, బ్యాక్ కెమెరా కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మనకి ఫ్రంట్ కెమెరాతో కంపేర్ చేస్తే. బ్యాక్ కెమెరా కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు యూజబుల్ కెమెరానే. మరి 12 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ కెమెరా కానీ 20 మెగాపిక్సెల్ ఇచ్చారు, అది గుడ్ అని చెప్పొచ్చు. కాకపోతే మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, అనవసరం. అది వైడ్ యాంగిల్ నుంచి మ్యాక్రో తీసుకొస్తే బాగుండేది. అనవసరంగా 2 మెగాపిక్సెల్ మళ్ళీ మ్యాక్రో కెమెరా ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఈ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి కెమెరాలు. ఇండియన్ వర్షన్లో మేబీ మన ఇమేజ్ ప్రాసెసింగ్ ఏమైనా తేడా వస్తావని, ఒకవేళ వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి దీనిలో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది మేము యూస్ చేసినప్పుడు. అది 4500 mAh బ్యాటరీ, 67 వాట్ అంటే 40 minutes టైం పడుతుంది ఛార్జ్ చేయడానికి. అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్. ఇది 7 Gen 1 అంటే ఇది లైక్ మీకు 778 ప్లస్ ఉంది కదా, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8 series ప్రాసెసర్తో కంపేర్ చేయొద్దు, అంటే 888 కానీ 888 ప్లస్ కానీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. బీజేఎం అయితే మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60fps హ్యాండిల్ చేస్తుంది. HDR అల్ట్రా వర్క్ ఉంది, HDR ఎక్స్ట్రీమ్ అయితే లేదు. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అయితే ఇంచుమించు 778 ప్లస్ ఆ రేంజ్ అయితే ఉంది, అంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. నెక్స్ట్ ఇంకోటి దీనిలో బాగా నచ్చింది నాకు, ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. ఫోన్ మనకి చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. డిస్ప్లే క్వాలిటీ నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. చూస్తున్నప్పుడు అయితే చాలా బాగుంది, వైబ్రెంట్గా ఉంది, డిస్ప్లే బ్రైట్ ఉంది, AMOLED స్క్రీన్ ఇది. దీనికి డాల్బీ విజన్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది. సో మీరు మూవీస్ చూసినప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. డిస్ప్లే పరంగా అయితే మాత్రం సూపర్ ఉంది ఇది. కాకపోతే సౌండ్ విషయంలో మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. ఇది మీకు సింగిల్ స్పీకర్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. స్టీరియో స్పీకర్స్ ఉంటే ఇంకా చాలా బాగుండేది, అదైతే దీనిలో లేదు.
ఈ నాచ్ కూడా మీకు ఇబ్బంది పెడుతుంది మీరు మూవీ చూసేటప్పుడు. ఫుల్ స్క్రీన్లో ఈ నాచ్ ఇక్కడ ఐఫోన్లో కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మీకు ఒక చిన్న మార్కలా కనిపిస్తూ ఉంటుంది మీరు మూవీ చూసేటప్పుడు. కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఆ ప్రైస్కి ఒకవేళ 25,000 రూపాయలు 30,000 రూపాయలు లోపు వచ్చినా కానీ డిస్ప్లే మీకు చాలా బాగా నచ్చింది. అండ్ కర్వ్డ్ స్క్రీన్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ లుక్ వైజ్ కానీ ఫోన్ మాత్రం బాగుంది చూడడానికి అయితే. ఇది ఓవరాల్ అయితే మాత్రం పెద్ద లెంత్ నేను తీసుకోదలుచుకోలేదు, ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు ఫోన్ గురించి. కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే నాకు ఇది. కాకపోతే దీనిలో ఆ ఫీచర్స్ అయితే వర్క్ అవుతాయి. డైనమిక్ ఐలాండ్ ఫీచర్స్ కూడా తీసుకొస్తే ఈ డిజైన్కి బాగా సెట్ అయ్యేది. చూద్దాం ఫ్యూచర్లో ఇంకా ఆప్టిమైజేషన్ చేసి ఏమన్నా యాప్ లాగా ఒకటి క్రియేట్ చేసి వీళ్ళు కూడా ఇన్బిల్ట్ అట్లాంటి ఫీచర్స్ ఈ నాచ్కి తీసుకొని వస్తే మాత్రం బాగుంటుంది. ఇది ఓవరాల్గా Xiaomi Civi 2 ఫోన్ ఎలా అనిపించింది మీకు? అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోన్స్ బయట నుంచి తెప్పించి చేద్దామంటారా వద్దా, మీ ఒపీనియన్ ఏంది? వీడియో సంబంధించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.